చూచి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకమని నీతో చెప్పి తిని. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. రక్తములో పొర్లి ఉన్న నిన్ను చూసి బ్రతకమని చెప్పాను, బ్రతకమని చెప్పాను. ఆ మాట ఈ రోజున దేవుడు బ్రతకమని చెప్పాడు. మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే మనల్ని బ్రతకమంటున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలని కోరుకునేది ఎవరైనా ఉన్నారు అంటే మనం ఆరాధిస్తున్న మన దేవుడు, జీవం కలిగిన ప్రభు, ఆయన మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు, మీరు బ్రతకండి, మీరు బ్రతకడానికే నేను కోరుకున్నాను. నేను మిమ్మల్ని పాతాళంలోనికి అప్పగించడానికి కానీ, నరకాగ్నికి అప్పగించడానికి కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానంటే ఏ ఒక్కరు నశించిపోకూడదని, ఏ ఒక్కరు కూడా నాశనానికి వెళ్ళకూడదని, మీరు బ్రతకడానికి నేను మీ వద్దకు వచ్చి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని బ్రతికించడానికి నేను వచ్చాను, చంపడానికి కాదు, హతమార్చడానికి కాదు, మిమ్ములను బ్రతికించడానికి వచ్చాను. అక్కడ ఒక స్త్రీ గురించి, స్త్రీ అంటే సంఘం, సంఘముతో మాట్లాడుతున్న మాట అది. రక్తములో పొర్లి ఉన్న నిన్ను, రక్త దోషానికి సాదృశ్యం. ఆ దోషాలలో, శాపాలలో, భయంకరమైనటువంటి అపవాది యొక్క కబంధ హస్తాలలో బంధింపబడిన వారిని ఆయన అంటున్నాడు, మిమ్మల్ని బ్రతికించాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం చదువుతూ ఉండగా చాలామంది బ్రతకడానికి ఇష్టపడక, బైబిల్లో యోబు భక్తుడు అంటాడు, యోబు భక్తుడు, నాకు బ్రతకాలని ఆశ లేదు. అలాగే యోనా భక్తుడు కూడా ఏమని చెప్తాడంటే, దేవుని సేవకుడు యోనా గారు కూడా, నేను బ్రతకడం కంటే చావడమే మేలు. హాగరు కూడా అదే అంటది. తన కుమారుణ్ణి ఒక పొదలో మరి పడవేసి, నువ్వు చావరా, నీ చావును చూసి నేను చచ్చిపోతాను. కొంతమంది బ్రతకండ్రా బాబు అంటే నేను చస్తా, చావే నాకు శరణం, చావే నాకు మార్గం అని చావును వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుని ఉద్దేశం ఏ ఒక్కరూ మరణించకూడదని, మరణములో నుండి జీవములోనికి నడిపించాలని, నేను మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించాలని మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాను అంటాడు. హల్లెలూయా. అయితే ఈ రోజున ఈ వాక్యంలో నేను ధ్యానించుచున్నప్పుడు పిల్లరా, దావీదు కీర్తన 23వ అధ్యాయంలో కూడా నాకు ఒక మాట 6వ వాక్యంలో గుర్తొచ్చిందండి. అదేమిటంటే, నా బ్రతికినటువంటి దినములు కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నవి. అంటే ఈయనేమని కోరుకుంటున్నాడు, నేను ఒక బ్రతుకుతున్నాను, అయితే ఆ నా బ్రతుకులో కృపాక్షేమములు కావాలి. నాది ఒక బ్రతికేనా, నేను బ్రతికేది బ్రతికేనా, నీది ఒక బ్రతికేనా అని చాలా మాటలు బయట నుండి మనం వింటూనే ఉంటాం ప్రియులారా. కానీ దావీదు గారు అంటాడు, నేను బ్రతుకుతున్నాను ఒక బ్రతుకు, అయితే ఆ బ్రతుకులో నాకు కృపయు క్షేమము నాకు కావాలి. మనం అందరం కూడా కోరుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను బ్రతకాలి. ఆమేన్. మీ ప్రక్కన వాళ్ళతో కూడా చూసి చెప్పండి, నువ్వు బ్రతకాలి అని చెప్పండి. చెప్పరేంటి?
నువ్వు బ్రతకాలయ్యా, నువ్వు బ్రతకాలమ్మా అని చెప్పండి. ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? మొన్న మధ్య ఒకసారి ఒకళ్ళని కలిస్తే ఎందుకు బ్రతుకుతున్నావో తెలీదు, రేషన్ బియ్యం పుచ్చిపోతాయని నీలాంటి వాళ్ళు బతుకుతారు అంటాడు. అంటే రేషన్ బియ్యం పుచ్చిపోకోకుండా ఉండాలంటే ఎట్లాంటి వాళ్ళు పని పాట లేకోకుండా ఉండి ఏం చేయాలి? వీళ్ళు బ్రతకాలి. ఏం తిని? ఆ రేషన్ బియ్యం తిని బ్రతకాలి. చాలామంది ఇట్లాంటి ఆలోచనలోకి వెళతారు పిల్లరా. దేవుడు అంటాడు, నువ్వు బ్రతకమని చెప్పి తిని, నువ్వు బ్రతకమని నేను నీతో చెప్పి తిని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు అండి, దేవుడు నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. ఒక మనిషి దేని ద్వారా బ్రతుకుతాడు? కొత్త నిబంధన గ్రంథంలో శరీరము, రక్తము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అని రాయబడి ఉంది. యేసు ప్రభు కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించుకుంటూ ఉంటే అపవాది చేత శోధించబడేటప్పుడు రాళ్ళని రొట్టెలుగా చేసుకొని నీ కడుపు నింపుకో అంటుంటే, నా కడుపు నింపుకునేది ఈ రొట్టెల వల్ల అని నువ్వు అనుకుంటావురా సాతానుగా. ఈ రొట్టె వల్ల నా కడుపు నిండుతుందేమో కానీ నా ఆత్మ నిండదు. అయినా నువ్వు నాకు చెప్పడం ఏంటి? తినుము, త్రాగుము, సుఖించుము అనే పదానికి తిను అని చెప్తున్నాడు. దానికి దేవుడు ఒప్పుకోక, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని యొక్క నోటి మాట వలన మనం బ్రతుకుతాము. ఆమేన్. మనం బ్రతుకుతాం. దేని వల్ల బ్రతుకుతామండి? దేవుని నోటి మాట వల్ల బ్రతుకుతాం. ఈ శరీరానికి భూ సంబంధమైన ఆహారం, ఈ శరీరానికి బలము కొరకు, ఈ శరీరానికి ఆరోగ్యము కొరకు, ఈ శరీరానికి శక్తి కొరకు రకరకాల ఆహార పదార్థాలను మనం భుజిస్తూ ఉంటాం. ఎంత భుజించినా, ఏది భుజించినా అది బహిర్భూమిలో విడవబడడానికే తప్ప దేనికైనా ఉంటుందంటే ఏమీ ఉండదు. అది శరీరానికే ప్రయోజనం. మరి బ్రతుకుకి మనం తినేదానికి సంబంధం ఏంటి? బ్రతుకు తెరువు ఏంటంటే కూలి పని చేసుకొని బ్రతుకుతున్నామయ్యా, ఉద్యోగం చేసుకొని బ్రతుకుతున్నామయ్యా, వ్యాపారం చేసుకొని, లేదా కొంతమంది వ్యవసాయం చేసుకొని మేము బ్రతుకుతున్నామని చెప్తారు. ఎవరి కోసం బ్రతుకుతున్నావు అంటే ఇంకెవరి కోసం? ఇదే 2 బిడ్డలు ఉన్నారు కదా, లేదా 3 బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ కోసమేనయ్యా ఈ బ్రతుకుతాం. వాళ్ళ కోసమే బ్రతుకుతున్నాను. నువ్వు నీ కోసం బ్రతకువా? ఇంకా మాదేముందయ్యా, పెళ్ళి అయిపోయింది, వివాహం అయిపోయింది, బిడ్డలను కన్నాం, ఇక కన్న వాళ్ళను శుభ్రంగా చూసుకుంటే చాలు, మాదేముందలయ్యా. రోమపత్రికలో కూడా ఆ మాట రాస్తాడండి. ఎవరైనా తమ కొరకే బ్రతకరంట. 14వ అధ్యాయం రోమపత్రికలు మీరు చదివితే ఎవరు కూడా అంటండి వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకరంట. చదవండి ఆ మాట, 14వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. మనలో ఎవడును తన కోసమే బ్రతకుడు, ఎవడును తన కోసమే చనిపోడు, బ్రతికినను చాలు. చూసారండి, ఎవడు కూడా తన కోసం బ్రతకట్లా. ఈ బాధలు ఎందుకు పడుతున్నావంటే, ఈ కష్టాలు ఎందుకు పడుతున్నావంటే, ఈ నిందలు ఎందుకు పడుతున్నావు? 4 రోజులు భోజనం పెట్టుకోకుండా కడుపు మార్చు, వాళ్ళకు బుద్ధి వస్తుందని పక్కనోళ్ళు ఎవరన్నా సలహా చెప్పారనుకో, వాళ్ళు కడుపులు కాలుతూ ఉంటే మనం ఎట్లా కడుపు నింపుకుంటామమ్మా? చూసారా తల్లి మనసు, తండ్రి మనసు. కన్నబిడ్డల యొక్క కడుపు మాడుస్తూ ఉంటే
కన్న బిడ్డల యొక్క కడుపులు మరి ఆకలితో అలమటిస్తూ ఉంటే వారిని కన్న పేగు బంధమైన తల్లిదండ్రులు వాళ్ళు ఎలా తిని తృప్తిగా సంతోషంగా ఉండగలుగుతారు? అంటే ఇప్పుడు ప్రతి మనిషి ఎవరి కొరకు బతుకుతున్నారు? ఈ బ్రతుకు ఎందుకంటే బిడ్డల కోసం అంటారు. అయితే మీరు అనుకునే ఆలోచనలు ఎలా ఉంటే దేవుని వాక్యం మరొకలాగా ఉండయండి. మనం బ్రతికేది బిడ్డల కోసం, మనం బ్రతికేది ఇదిగో వీటి కొరకు వాటి కొరకు అని కొన్ని మీరు పురమాయించుకొని వాటి కొరకు బ్రతుకుతున్నారు. దేవుని వాక్యం అయితే అట్లా చెప్పట్లేదు. కానీ మనం ఎందుకోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి? అపోస్తుడైన పౌలు గారు అంటాడు, నా బ్రతుకైతే క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే అంటాడు. నేను ఎందుకు బ్రతుకుతున్నాను అంటే నా బ్రతుకు దేవుని కొరకే నేను బ్రతుకుతున్నాను, క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. ఒకవేళ చచ్చిపోయాను అనుకోండి, నేను చనిపోయినా కానీ ఎవరి కోసం చనిపోతాను? అది ఒక మర్మం. ఏంటంటే మన బిడ్డలు, మన భర్త, మన భార్య ఇప్పుడు అనుకొని మనం వాటి కొరకు వాళ్ళ కొరకు బ్రతుకుతున్నాం. వాక్యము ఈ రోజున మీతో ఏమని బోధిస్తుందంటే, మీరు ఆ అనుభవంలో నుండి ఇదిగో క్రీస్తు కొరకు బ్రతికే బిడ్డలుగా మీరు మార్చబడుదురుగాక. ఆమేన్. ఎవరి కొరకు బ్రతకాలి? యేసయ్య కొరకు బ్రతకాలి. మీ బోటోళ్ళు కొంతమంది తల్లులు యేసు ప్రభు భారమైన సిలువ మోసుకొని వెళుతున్నాడండి. గొల్గొతా కొండపైకి భారమైన సిలువ యెరూషలేము వీధుల్లో నుండి మోసుకొని వెళుతూ ఉంటే తల్లులు బయటకు తలుపులు తీసుకొని వచ్చి, అయ్యా మీరు ఏం పాపం చేశారని మీ మీద ముళ్ళ కిరీటం పెట్టారు బాబు, మీరు ఏం తప్పు చేశారని మీ పైన ఈ విధంగా సిలువ భారాన్ని పెట్టారు. ఈ సిలువ వేసేది ఎవరిని? తప్పు చేసి పాపం చేసి దేశ ద్రోహులకి ఇలాంటి శిక్ష విధిస్తారు. మరి మీరు ఏ దోషం చేశారయ్యా అని అనుకుంటా కొంతమంది తల్లులు వచ్చి యేసు ప్రభు దగ్గర ఏడుస్తూ ఉంటే ఆయన అంటాడు, అమ్మలారా మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు. అంటే దేవుడు అక్కడ కూడా కన్న తల్లిదండ్రుల బంధాన్ని, కన్న బిడ్డల బంధాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళ కొరకు మీరు ప్రయాసపడండి, వాళ్ళ కొరకు మీరు ప్రయాసపడి ప్రభువులో వారిని నడిపించడానికి మీరు ప్రయత్నం చేయండి. నాదేముంది, సిలువ వేయబడతాను మీకోసం, మరలా నేను సిలువలో నుంచైనా నేను లేచి వెళ్ళిపోగలుగుతాను. కానీ ప్రజలకు అర్థం అవ్వాలి కదా, ఈ సమాజానికి అర్థం అవ్వాలి కదా, ఆకాశములో నుండి ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుని కుమారుడు వచ్చాడు, మానవాళ్ళ కొరకు రక్తాన్ని చిందించాడు, అందరిని పాపములో నుంచి విడిపించాడు, పాపములో నుంచి విడుదల పొందిన వాళ్ళు పరిశుద్ధపరచబడి అదిగో ఆ నిత్య శిలాలలోనికి, దేవుడు నివాసం ఉంటున్న ఆ స్థలములోనికి చేర్చబడతారు. ఇది అందరికీ అర్థం అవ్వాలి. నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఇప్పుడు మనం పడే ప్రయాస అంతా కూడా మీ కొరకు పడాలి, మీ బిడ్డల కొరకు పడాలి. ప్రయాస అంటే మీరు అనుకునేది ఏంటంటే లక్షలు సంపాదించి, మంచి చదువులు చదివించి, మంచి భర్తని భార్యని వాళ్ళకి తీసుకొచ్చి పెట్టి, వాళ్ళకి కాళ్ళకు మట్టు అంటుకోకుండా వాళ్ళకి మంచి ఇళ్ళు కట్టి పెట్టి బ్రతకండ్రా బతుకు అని. అది కాదండి. ఒకనాటికి మీరు గాజు మీద నడిపించినా కానీ ఆ ఇళ్ళు కూలిపోతాయి. మీరు సంపాదించిన లక్షలు ఒకనాటికి ఏమి లేదండి, కరోనా బలహీనతలు లాంటివి ఏదన్నా ఎదురైనవి అనుకోండి, కోట్లు ఖర్చు పెట్టినా కానీ రోగం తగ్గదు. అంటే లక్షలు ఎందుకు ఉపయోగపడవని అర్థం. డబ్బు దేనికి ఉపయోగపడదు. ఫారెన్ దేశాల్లో కోట్లు
వాళ్ళు కూడబెట్టి కరోనా వల్ల వైద్యం చేయించుకుందామంటే ఆ కోట్ల రూపాయలు వాళ్ళకు ఉపయోగపడలేదని రోడ్ల మీద తలంబరాలు జిమ్మినట్టు జిమ్మేశారు, మర్మరాలు జిమ్మినట్టు జిమ్మేశారు. ఎందుకని? ఏ మనిషి సొంతానికి కాకోకుండా దేవుని నామం కొరకే బ్రతుకున్నట్లుగా ఈ రోజున దేవుని వాక్యం మనల్ని దర్శించుచున్నది. ఆమేన్. అపోస్తుడైన పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. క్రీస్తు కొరకు బ్రతకాలి. ఇక్కడ మీరు ఇందాక చదివారు కదా, రోమపత్రిక 14:8 చదవండి. ఇప్పుడు మనము బ్రతికినను ప్రభు కొరకే బ్రతుకుదము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రతికినను చనిపోయినను ఎవరి కొరకు? ప్రభు కొరకే, ప్రభు కొరకే, ప్రభు కొరకే మనం బ్రతుకుదుము గాక, ఆయన కొరకే మనం జీవించుదుము గాక. మేము దేవుని వారసులం అని చెప్పాలి. మీరు ఎవరు వారసులు? పనాల వెంకటరత్నం గారు కుమారుణ్ణి అని చెప్పకూడదు, లచ్చంకాంతమ్మ కూతుర్ని అని చెప్పకూడదు. మీరెవరు? దేవుని వారసులు, దేవుని రక్తం చేత కడగబడిన వాళ్ళు. ఆయన బీజం మీలో ఉన్నది. మీరు ఆయన చేత ఏర్పరచబడిన వంశము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇంతవరకు ప్రయాసపడిన లౌకికమైన ప్రయాసలు మీరు ఒకవేళ ఈ భూలోకములో ఉన్నంత వరకు వాటి కొరకు ప్రయాసపడినను అంతకంటే ఎక్కువగా మనం క్రీస్తు కొరకే బ్రతుకుము గాక. ఆమేన్. అంటే దీనికి అర్థమయ్యేటట్లుగా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందుకు వెళ్తాను. బిడ్డల కోసం బ్రతుకుతున్నాం అంటే వాళ్ళ కోసం ఏమేమి సంపాదించి పెడతారు? అన్నీ A to Z వాళ్ళకి అన్ని సమకూర్చి పెడతారు. వస్త్రాలు, వాడుకునేవి, వైద్యం మొదలుకొని చదువుకునేవి, వివాహాలకి వెండి బంగారాలు, బోల్డంత డబ్బు, స్థలాలు, ఇళ్ళు, ఇవన్నీ ఎవరి కొరకండి? బిడ్డల కోసం చేస్తారు. ఎవరి కొరకు అన్నారు అనుకో, ఇంకెవరికి? బిడ్డల కోసమే అంటారు. మరి ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతికే వాళ్ళు ఏం చేయాలి? క్రీస్తు కొరకు బ్రతికే వాళ్ళు ఏం చేయాలి? లోకంలో బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడుతున్న మీరు క్రీస్తు కొరకు మీరు ఏం చేయాలి? బైబిల్లో క్రీస్తు కొరకు మీరు ఏం చేయాలంటే, మీరు చూడండి, కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యం చదువుకుందాం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. తర్వాత కూడా ఇంకోటి ఉంటుంది. బ్రతికి ఒకవేళ చనిపోక ముందు విశ్వాసం ఉంచినా, ఒకవేళ నువ్వు బ్రతికి ఉండి విశ్వాసం ఉంచినా ఎన్నటికి నీ చనిపోడు. నమ్ముచున్నావా? ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు బ్రతుకునుగాక. హబక్కూకు గ్రంథంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని రాయబడి ఉంది. హబక్కూకు గ్రంథంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతకాలి. అంటే ఇప్పుడు నువ్వు ప్రభు కొరకు బ్రతకాలి. నువ్వు ఎలా బ్రతకాలి ప్రభు కొరకు అంటే, విశ్వాసమును మీరు సంపాదించాలి. బిడ్డల కోసం బ్రతకడానికేమో డబ్బు సంపాదించాలి. అదే దేవుని కొరకు మీరు బ్రతకాలనుకోండి, విశ్వాసమును సంపాదించాలి. ఆమేన్. ఏమి సంపాదించాలండి?
విశ్వాసం సంపాదించారా? విశ్వాసులలో ఎంత విశ్వాసం ఉంది? మీ విశ్వాసం యొక్క పర్సంటేజ్ ఎంత? మీ విశ్వాసం యొక్క శాతం ఎంత అయింది? ఎంత సంపాదించగలిగారు? ఉందా? బైబిల్లో ఒక అతను ఉన్నాడండి. అతను ఒక శతాధిపతి. అందరూ చెప్పండి, ఎవరు అతను? అతని దగ్గర పని మనుషులు ఉన్నారు. శతాధిపతి అండి. ఒక అన్యుడు, ప్రభువుని ఎరగనటువంటి వాడు. యేసు ప్రభువును గురించి విని దాసుడు నిమిత్తమై యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా నమస్తేనండి. ఒక అన్యుడు ఒక దేవుని బిడ్డలకైనా పెద్దోళ్ళకైనా వందనాలు చెప్పరు, నమస్తే అండి అంటారు. నమస్తే చెప్పిన తర్వాత చెప్పండి, నా దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాడయ్యా, మీరు కాస్త ఒక్క మాట ఆజ్ఞాపిస్తే నా దాసుడు బాగుపడిపోతాడు. ఎక్కడ మీ ఇల్లు, పద వెళదాం. యేసు ప్రభు అంటే ఆ మాటకి అతను అంటాడు, అయ్యా మీరు వచ్చి అడుగు పెట్టగలిగినంత యోగ్యమైన ఇల్లు నాది కాదయ్యా, నా ఇల్లు యోగ్యమైనది కాదు. మీరెంతో పుణ్యాత్ములు, మీరెంతో గొప్పవాళ్ళు, ఉన్నతమైన వాళ్ళు. నా ఇల్లు మీరు అడుగు పెట్టగలిగినంత మంచిది కాదు నాయన. మరి ఏం చేయమంటావు? మీరు ఇక్కడ ఉండి ఒక్క మాట చెప్తే నా దాసుడు బాగుపడిపోతాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ మాటకి యేసుప్రభు ఏమంటాడంటే, ఇశ్రాయేలులలో ఎంత విశ్వాసం కలిగిన మనిషిని నేను ఎవరిని చూడలేదు. ఇశ్రాయేలులు అంటే ఎవరు? దేవుని పేరు పెట్టబడిన జనులు, దేవుని యొక్క నామము పెట్టబడిన ప్రజలు, దేవుడి ప్రజలు, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని ఎవరిని గురించి అయితే ఆయన అనుకుంటున్నాడో వాళ్ళల్లో కూడా ఇంత విశ్వాసం లేదంటండి. హల్లెలూయా. వాళ్ళల్లో లేని విశ్వాసాన్ని ఎవరిలో చూశాడు? ఈ శతాధిపతిలో దేవుడు చూశాడు. విశ్వాసం అంటే ఏ చిన్న పరిస్థితి అయినా యేసయ్య దగ్గరికి రావడమే. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం అంటే ఎవరి దగ్గరికి వస్తామండి? కొంతమందికి అప్పులు తీసుకోవటం బాగా అలవాటు, అప్పు చేయటం. ఏ చిన్న కార్యక్రమం జరిగినా అప్పు ఎవరు ఎత్తారని ఆలోచిస్తారే తప్ప దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామని అనిపించిద్దండి? ఎంతమంది ఉన్నారు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు అనుకునేవాళ్ళు? ముందు అప్పులోళ్ళ దగ్గరికి ఆలోచిస్తారా, దేవుడి దగ్గరికి వస్తున్నారా? ముందు అనారోగ్యాలు వచ్చినాయి అనుకోండి, ప్రార్థన చేసుకుందాం అని ఎంతమందికి ఉంటుంది? ప్రార్థన అనే మాటకు ముందు బాగోకపోతే ఇంకా ఇంట్లో కూర్చున్నావేంటి, ముందు వెళ్ళు హాస్పిటల్ చూపించుకో అంటే వీళ్ళు విశ్వాసం కలిగిన వ్యక్తులా, లేకపోతే హాస్పిటల్ మీద అప్పులు ఇచ్చే వాళ్ళ పైన విశ్వాసం కలిగిన వాళ్ళ? చూడండి ప్రియులారా, ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. మనం చేసే అవిశ్వాస సంబంధమైన క్రియలు బైబిల్ పూర్వకంగా చాలా మనకు కనబడుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజున మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకడు విశ్వాసం ఉంచితే వాళ్ళు బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఉంచితే బ్రతుకుతావు. బ్రతకడం అంటే తినడం కాదండి. అంతేనా? బ్రతకడం అంటే తినటం అనుకుంటున్నారా? అన్నం తిని బతుకుతున్నా అంటవా ఎవరన్నా? ఏం చేసి బ్రతుకుతున్నావు అంటే పలానా ఉద్యోగం చేస్తున్నాను చెప్పి బతుకుతున్నావు, కూలి పని చేసుకొని బ్రతుకుతున్నావు. బ్రతకడం అంటే ఏంటి? తినడం కాదు. బ్రతకడం అంటే సుఖపడడం కాదు. బ్రతకడం అంటే జీవించడం.
జీవితాన్ని కొనసాగించడం. దేంట్లో కొనసాగిస్తున్నాం అంటే పలానా 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 దాంట్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నీతిమంతుడు దేని ద్వారా బ్రతుకుతున్నాడు? అందరూ చెప్పాలి, విశ్వాసము ద్వారా బ్రతుకుతున్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఎంతమంది బ్రతకాలనుకుంటున్నారు? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరికి ఆశ ఉండదండి బ్రతకడం? మరి బైబిల్లో యోనా గారు నేను బ్రతకడం కంటే చావడమే మేలు అనుకుంటున్నాడు. హాగరు నేను చచ్చిపోవడమే నాకు ఇక మార్గం అనుకుంటుంది. వాక్యం చెప్తుంది దేవుని కొరకు బ్రతికేవాళ్ళంట విశ్వాసం ద్వారా బ్రతకాలంట. ప్రైజ్ ది లార్డ్. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ విశ్వాసంతో బ్రతికింది. ఆమె రోగంలో నుంచి విడుదల పొందుకుందండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు విశ్వాసం ఆధారమై ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండడం అసాధ్యం. ముందేమో దేవుని పైన ఆధారపడి, తర్వాత ఏమో దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి అంత అవిశ్వాసానికి ఈ దినాల్లో ప్రజలు దిగజారిపోతున్నారు. విశ్వాసము నుండి మనం ఎదగాలి. అమూల్యమైన విశ్వాసానికి మనం ఎదగాలి. విశ్వాసములో నుండి దిగజారటం అంటే విశ్వాసము నుండి అవిశ్వాసము, విశ్వాసము లేని వాళ్ళు, విశ్వాసహీనత. అర్థమవుతుందా? దిగజారకూడదు. విశ్వాసంలో మనం ఎదగాలి. ఆమేన్. విశ్వాసంలో మనము ఎదగాలి. అప్పుడు మీరు బ్రతుకుదురు గాక. విశ్వాసం ఉంటే మీరు బ్రతుకుతారు. ఏమని? ఇక ఏదైనా జరగని ఆ దేవునికే అప్పగించుకుంటున్నాను. బ్రతుకుతానా? సరే, బ్రతికితే ప్రార్థన చేసుకొని దేవుని నామాన్ని గణపరుచుకుంటాను. చనిపోయానా? ప్రభు దగ్గర హాయిగా ఉంటాను. ఇట్లాగా ప్రతి విశ్వాసి ఒక తీర్మానంతో జీవితాన్ని ముందుకి కొనసాగించాలి. హల్లెలూయా. దేంట్లో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకూడదు. దేంట్లో కూడా మీరు బలహీనులు కాకూడదు. దేనిలో కూడా మీరు ఏమాత్రం వెనకడుగు వేయకూడదు. దేవునిని చూచి పౌలు గారు అంటాడు, నేను ఈ క్రీస్తుని నా కొరకు ఉంచబడినటువంటి బహుమానం కొరకు ఇదిగో గురి వద్దకే దృష్టి అంతా అటు పెట్టుకున్నాడు. దేవుని పైనే పెట్టుకున్నాడు. పరుగెత్తుతున్నాడు. పరుగు పందెం, జీవితం అనే పరుగు పందెంలో పరుగెత్తుతున్నాడు. ఎంతవరకు ఆయుష్ ఉంటే అంతవరకు అదిగో నాకు అక్కడ ఒకటి ఉన్నది, అదిగో దేవుని దగ్గర నాకు ఒకటి ఉన్నది, దేవుని దగ్గర నాకు ఒకటి ఉన్నది. మీకు అది అర్థం అవ్వాలా. దేవుడి దగ్గర మీకు ఏమున్నది? నిత్య జీవం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గర మీకు ఒక బహుమానం ఉన్నది, నిత్య జీవం. మీకు మరణము లేదు. మరణం మిమ్మల్ని బంధించలేదు. అదే పాతాళంలోనికి మీరు వెళ్ళలేరు. ఎవరు మీరు అంటే విశ్వాస వీరులు, విశ్వాస యోధులు, విశ్వాస సంబంధమైన వాళ్ళు. మీరు దేవుణ్ణి ప్రతినిత్యం ఆరాధించే వాళ్ళు. మీరు జీవం కలిగిన దేవుని సంఘమై ఉన్నారు. ఆమేన్. మీరు బ్రతకాలండి, మీరు బ్రతకాలి. ఆమేన్. పూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే, చూడండి, మీరు నెమ్మదిగా బ్రతకాలనుకుంటున్నారా? చేతులు ఎత్తండి. ఎవరికి నెమ్మది అవసరం లేదా? ఎవరికి సుఖం అవసరం లేదా? ఎవరికి సంతోషం అవసరం లేదా? చేతులు ఎత్తండి. నెమ్మదిగా బ్రతకాలనుకునే వాళ్ళు, హల్లెలూయా. సుఖంగా బ్రతకాలనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. అయితే మీకు ఒక పాయింట్ అక్కడ పెట్టాడు దేవుడు. మీరు బ్రతకాలంటే మీరేం చేయాలి? అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు,
యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెయ్యాలి. ఎన్ని చేయాలో చూసారండి? ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. ఇవన్నీ ఎందుకు చేయాలంటే మీరు బ్రతకడం కోసం. ఎందుకోసం అంట? మీరు ఎందుకోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? మీ కొరకు, మీ బిడ్డల కొరకు బ్రతకాలి. మీరు మీ బిడ్డలు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికేనా? దేవుని దగ్గరికా? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే లోక సంబంధంగా, భూ సంబంధంగా బ్రతకండి. దేవుని దగ్గరికి వెళ్ళాలనుకోండి, క్రీస్తు కొరకు బ్రతకండి. ఆమేన్. క్రీస్తుకి ఏం కావాలో తెలుసా? విశ్వాసం కావాలి. విశ్వాసం కలిగిన వాళ్ళు కావాలి. నామకార్థ భక్తి చేసేవాళ్ళు దేవునికి అవసరంలా. ఏదో తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోయి ఉంటే ఉన్నంత వరకు ఉంటాం, పోతే పోయినప్పుడు పోతాం అన్నట్లుగా ఉంటే కుదరదు. మంచి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు కావాలండి. హల్లెలూయా. విశ్వాసంతో ఉండాలి. అట్లాంటి వాళ్ళు దేవుడు బ్రతికించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అట్లాంటి వాళ్ళని ఏం చేస్తాడు? ఆయన బ్రతికించుకుంటాడు. మరొక మాట ఇక్కడ మీరు చదివారు. మీరు బ్రతకాలంటే ప్రార్థన చేయడం మానకూడదండి. బ్రతకాలంటే ఏం చేయకూడదు? మానకూడదు. ప్రార్థన మానకూడదు. ఉదయం చేసుకోవాలి, లెగగాని రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ఎవరి కొరకు? ఎవరి కొరకు? మీ కొరకు, మీ బిడ్డల కొరకు, లేకపోతే ఇంకా ఇక్కడ రాయబడి ఉన్నాయి లిస్టు. ఎవరి కొరకు? ఇంకా మనుషుల కొరకు, అందరి కొరకు చేయండి. రాజుల కొరకు చేయండి, అధికారుల కొరకు చేయండి. అధికారులు బాగుంటేనే మనం బాగుంటాం, అవునా? అధికారులు కూడా అంతా వాళ్ళ చేతుల్లో ఏముంటుందండి? ఒక మాట చెప్పి అన్నీ మారుతూ ఉంటారు. అదే మనం దేవుడికి చెప్పామనుకోండి, దేవుడు అధికారులను మార్చేస్తాడు. ఆమేన్. అందుకే ఒక్కొక్కళ్ళ కొరకు, ఒక్కొక్క విషయం కొరకు మీరు ప్రార్థిస్తూ ఉండాలి. విశ్వాసులు అంటే ఎవరో తెలుసా? ప్రార్థించేవాళ్ళు. ఆమేన్. విశ్వాసులు అంటే ఎవరు? ప్రార్థించేవాళ్ళు. ప్రార్థించాలి, యాచనలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మీరు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే, దేవుని సన్నిధిలో ప్రతినిత్యము కూడా విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి. విజ్ఞాపన చేస్తూ ఉండాలి. మీ ఇంట్లో ఒక ప్రార్థన ధూపం ఉండాలి. కుటుంబంలో ప్రార్థించుకునే బిడ్డలుగా మీరు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియరా, చాలా మందిగా మీరందరూ కూడా దేవునికి ఎంత దూరం అయిపోతున్నారో అర్థమైపోతుంది నాకు. దేవునికి ఎంత దూరం అవుతున్నారు? మీ పనుల్లో పడి, మీ బలహీనతల్లో పడి, మీ అవసరతల్లో పడి దేవునికి మీరు చాలా దూరం అయిపోతున్నారు. ఆయన సన్నిధికి దూరం అయిపోతున్నారు. ఆరాధనకు దూరం అవుతున్నారు. ప్రార్థించుకునే సమయం కూడా మీకు మిగలట్లేదు, ఉండట్లేదు. ఎందుకని ఇట్లా జరుగుతుంది? ఆలోచించండి. ఆలోచించి ఈరోజైనా మీరు నడుము కట్టి, నేను, నా బిడ్డలు, నాతో పాటుగా అనేకులు బ్రతకాలని మీరు కోరుకుంటే ప్రార్థించడం మీరు మొదలు పెట్టండి. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రార్థనా జీవితం మానకూడదు. విజ్ఞాపన చేయాలి, యాచించాలి. యాచించాలి. యాచించడం అంటే, అయ్యా నువ్వు ఇస్తేనే మాకు సహాయం అయ్యా అనని యేసయ్య దగ్గర మనం చేయి జాపాలి. చేయి జాపాలి యేసయ్య దగ్గర. యాచించడం, ప్రార్థించడం, విజ్ఞాపనలు చేయడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఉదయం లెగగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మధ్యాహ్నం పూట యాచించండి. సాయంత్రం పూట ప్రార్థన చేయండి, విజ్ఞాపన ప్రార్థన చేయండి. అట్లా చేయండి. మీ కుటుంబాలు తొందరగా ఆశీర్వదించబడతాయి. మీ బ్రతుకులు కూడా బాగుపడతాయి. మీరు బ్రతుకుతారు. ఆమేన్. సుఖంగా బ్రతుకుతారు, నెమ్మదిగా బ్రతుకుతారు, ఆనందంగా బ్రతుకుతారు, సంతోషంగా బ్రతుకుతారు. హల్లెలూయా. సంతోషంగా బ్రతుకుతారంటే ఒక్కళ్ళ ముఖంలో సంతోషం లేదు, ఒక్కళ్ళ ముఖంలో ఆనందం లేదు. మరి ఏం ఆలోచించుకుంటున్నాను నాకు అర్థం కావట్లే.
బ్రతుకుతామయ్యా, సంతోషంగా ఉంటే అంతకంటే భాగ్యం ఏముంది బాబు అననే ఒక ఎక్స్ప్రెషన్ మీలో కనబడట్లా, ఎక్స్ప్రెస్ చేయట్లే, మీరు ఏదో వింటున్నారు అట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు బ్రతకాలి. ఎలా? ఒకటి, విశ్వాసం ద్వారా. రెండు, ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞత, స్తుతుల వలన మీరు బ్రతకాలి. దావీదు రోజుకొచ్చి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు తెలుసా? 7 సార్లు ప్రార్థన చేశాడు. దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేశారు. యేసుప్రభు అయితే అసలుకి విరామం లేకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యేసుప్రభు ఆయన ఇప్పుడు పైకి వెళ్ళిపోయి కూడా, దేవుని దగ్గరికి వెళ్ళి కూడా, నేను విజ్ఞాపనలు చేస్తున్నాను, కన్నీటితో మహారోదనముతో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడు అని రాయబడి ఉంది ఇక్కడ బైబిల్లో. ఆయన అక్కడికి వెళ్ళిపోయి కూడా ప్రార్థన చేస్తున్నాడు మన కోసం. ఆమేన్. నేను భూలోకానికి వచ్చానులే, మరలా నేను పునరుద్ధానుడై వెళ్ళిపోయాను, ఇక నాకు విశ్రాంతి వచ్చింది, కాసేపు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ రెండో రాకడలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడే డ్యూటీ పెట్టుకుందాం అనుకోలే. ఆయన అక్కడ ప్రార్థిస్తూనే ఉన్నాడండి. మరి మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? మీ ప్రార్థన విధానం తగ్గిపోయింది అనుకోండి, ఏదో లోపం మీలోకి ఎంటర్ అయిపోతుందని అర్థం. విజ్ఞాపనలు చేయటం మానేరనుకోండి, ఏదో శోధన మీరు ఎదుర్కొంటున్నారని అర్థం. దేవుణ్ణి యాచించడం మాని మనుషుల మీదకి మీ దృష్టి మళ్ళిందనుకోండి, ఏదో కీడు మీరు తెచ్చుకోబోతున్నారని అర్థం. కృతజ్ఞతాస్తుతులు చెప్పే అలవాటు మీకు లేదనుకోండి, మీరు నష్టావస్థలోకి వెళుతున్నారని అర్థాలు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు చేసే ప్రతి పనికి ప్రతిరోజు మీరు కృతజ్ఞతాస్తుతులు లేవగానే చెల్లించండి. దాని వలన అంతకంతకు మీరు దీవించబడతారు. ఆమేన్. నాకు ఆహారం ఇచ్చేవయ్యా స్తోత్రం, వస్త్రాలు ఇచ్చేవయ్యా స్తోత్రం, ఒక నీడ తలదాచుకోవడానికి నీడిచ్చేవయ్యా స్తోత్రం, ఉద్యోగం ఇచ్చేవు స్తోత్రం, భార్యనిచ్చేవు స్తోత్రం, భర్తనిచ్చేవు స్తోత్రం, బిడ్డల్నిచ్చేవు స్తోత్రం, వాళ్ళ చదువులు ఇచ్చేవు స్తోత్రం. ఇవన్నీ ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు. పనికి వెళ్ళడానికి ఆరోగ్యాన్ని ఇచ్చావు స్తోత్రం, జీతం ఇచ్చావు స్తోత్రం, జీతంలో నమ్మకంగా 10వ వంతు తీసి నీ సన్నిధికి ఇచ్చే భాగ్యం కూడా నాకు ఇచ్చావు స్తోత్రం. ఇవన్నీ మీరు ఉదయాన్నే లేవగానే ఒక 1000 స్తుతులు మీరు చెప్పాలి. 1000 స్తుతులు చెప్పాలి. సమాధానకర్త స్తోత్రం, కృపామయుడా స్తోత్రం, జాలి కలిగిన దేవా స్తోత్రం. ఇట్లా మీరు ఆయన పేరులను ఉచ్చరించి మీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు, మేలులన్నిటికీ స్తోత్రాలు చెప్తూ మీరు దేవునికి ఉదయాన్ని పని చేయాలి. అప్పుడు మీరు ఆశీర్వదించబడడం అంటే ఏంటో చూస్తారు. దానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు. అందుకే చాలా జాగ్రత్తగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చేసేయండి. ఆయనతో గడపండి, ప్రార్థనలో గడపండి, ప్రభుతో మాట్లాడండి, ప్రభుతో ఫ్రెండ్షిప్ చేయండి. ఆయన దయారసాన్ని మీరు ఆస్వాదించండి. దయారసం అంటే స్నేహబంధం, ఫ్రెండ్షిప్. ఎవరితో? అదే టీవీతోనా? యేసయ్యతో. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయండి, సహవాసం చేయండి. ఆయనతో ఎప్పుడు సహవాసం అండి? ప్రార్థన చేసుకునేటప్పుడే కదా. యేసయ్యను 1 గంట సేపు మీరు ప్రార్థన చేయబట్టి ఆయనతో మీరు కలిసి ఉంటారు ఆ గంట సేపు. మళ్ళీ ఆ గంట అయిపోయిన తర్వాత మీ పనుల్లో మీరు ఉంటారు. మళ్ళీ యేసయ్యను కలుస్తారా? కలుసుకోలేరు. ఇంకా మళ్ళీ ప్రార్థనలో మీరు మోకాళ్ళు వేసిన దాకా యేసయ్యను మీరు కలుసుకోలేరు. అందుకని యేసయ్యతో మీరు గడపాలి, యేసయ్యతో సహవాసం చేయాలి, యేసయ్య దగ్గర మీరు సమయాన్ని కేటాయించాలి, స్నేహం చేయాలి ఆయనతో. అట్లా చేసిన ఎడల మీరు బ్రతుకుదురుగాక. ఆమేన్. ఎలా బ్రతుకుతారు? సుఖముగా, క్షేమముగా, నెమ్మదిగా, సంతోషంగా, సౌఖ్యముగా, సమాధానంగా, ఆనందకరంగా మీ జీవితం చాలా దీవెనకరముగా కొనసాగింపబడుతుంది. ఎన్ని విషయాలైనాయి? 2 విషయాలైనాయి. 1, ఎలా బ్రతకాలి క్రీస్తులో? శ్వాసం ద్వారా. 2, ప్రార్థన, యాచనలు, విజ్ఞాపన, కృతజ్ఞత, స్తుతుల వలన మనం క్రీస్తులో బ్రతకాలి.
మూడోది కూడా మీరు చదవండి, బైబిల్ తీసి మన బైబిల్లో రాయబడినట్లుగా యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. 55వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆనందంగా. ఇక్కడ మూడో మాట, నా యొద్దకు రండి, చెవియొగ్గండి. మీ చెవుని దేనికి ఇవ్వాలి? దేవుని మాటలు వినడానికి చెవియొగ్గండి. దేవుడు మాటలకి మీ చెవు పెడచెవుని పెట్టొద్దు. పెడచెవునంటే పెడార్థాలు, వ్యతిరేకం. వినుట దానికి వ్యతిరేకం, వినకపోవడం, వినుకోకుండా ఉండడం. ఇట్లా పెడచెవుని కూడా వినకపోవడం. మనిషి ఎక్కడే ఉంటావు, చెవునిచ్చినట్టే ఉంటావు, మనసు ఎక్కడో ఉంటుంది. చెప్పేదంతా లోపలికి వెళ్ళదు. వింటున్నట్టుగా చూస్తావు, కానీ చెవులోకి వెళ్ళదు. అది ఆ మాట ఎక్కడికి వెళ్ళదు? చెవులోకి వెళితే చెవులోంది మనసులోకి వెళ్ళద్ది. మనసులోకి వెళితే క్రియ ప్రారంభం అయింది. ఆమేన్. వినటం వలన చూసారండి ఎంత అద్భుతమైన మాట. మీరు చెవియొగ్గండి. దేనికి రోమపత్రికలో ఉంటది. దేనికి? క్రీస్తును గూర్చిన మాటలకు అనే మాట ఆ రోమపత్రికలో మీరు చదవండి. 10వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. కాగా కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇప్పుడు మీరు దేవుని గురించిన మాటలు వినడానికి మీ చెవును అప్పగిస్తే అక్కడ మీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వలన మీరు వినినటువంటి ఆ మాటలు మిమ్మల్ని బ్రతికిస్తాయి. దావీదు గారు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలలో నెమ్మదినిచ్చుచున్నది. నీ వాక్యము నా త్రోవకు వెలుగు, పాదములకు దీపం. దేవుని వాక్యము వలన మనం బ్రతికింపబడుతున్నాం. ఆయన వాక్యమే ఆత్మీయులకి, విశ్వాసులకి ఆహారమై ఉన్నది. ఈ వాక్యాన్ని మీరు వినడానికి ఇష్టపడాలి. అప్పుడు మనం ఏమవుతామంటే బ్రతుకుతాం. ప్రైజ్ ది లార్డ్. మీరు మనసారా విన్నారనుకోండి, చెప్పాను కదా, మనసారా వింటే మనసులోకి వెళ్ళద్ది. మనసులోనికి వెళ్ళింది ఏం చేస్తుందంటే క్రియలు చేసేటట్లుగా ప్రారంభం అవుతాయి. ప్రక్రియ ఒకటి లోపల ప్రారంభం అయింది. ఆ ప్రక్రియ పేరేంటంటే, ఏదైతే విన్నావో వినిన మాటలు నిన్ను అది చేయొద్దు, ఇది చెయ్యి అని చెప్పిన వాటిని మీలో అవి జరిగించడానికి ఉపయోగపడింది. చేయకూడదు అన్న వాటినేమో చేయకుండా మానుకుంటా ఉంటావు, చేయమన్న వాటినేమో చేయడానికి ఈ విన్న వాక్యము మీ లోపల ప్రక్రియ ప్రారంభం అయ్యేటట్లుగా చేస్తుంది. క్రియ ప్రారంభం అవుతుంది లోపల. ఆ క్రియ ప్రారంభం అయితే మీలో ఆ క్రియలు మిమ్మల్ని నీతి మార్గాలలో నడిపిస్తా ఉంటాయి అన్నమాట. ఆమేన్. లోక సంబంధమైనవి విన్నారనుకోండి, లోక సంబంధంగా నడుచుకోవడానికి మీ మనసు క్రియ ప్రారంభమైద్ది, లోపల ప్రక్రియ ప్రారంభమైద్ది. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, బట్టల గురించి, వెండి గురించి, బంగారం గురించి, వాళ్ళ సంసారాల్లో నొప్పులు పోసుకున్నారు, ఇవన్నీ విన్నారనుకోండి, ఇక మీ ఆలోచనలు అన్నీ అటే పోతాయి. ఎందుకంటే దాంట్లో మీరు విన్నారు కాబట్టి విన్న మాటలే మీ లోపల క్రియ చేస్తాయి. అదే దేవుని గురించి మాటలు విన్నారనుకో, ఈ దేవుని గురించిన మాటలు మీ లోపల నీతి మార్గాల్లో ఆత్మీయముగా దేవుని యందు భయభక్తులు కలిగేటట్లుగా మిమ్మల్ని నడిపించును గాక.
ఆమేన్. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవు కలిగిన వాళ్ళు చెవులు ఉన్నాయా? చెవులు ఉంటే వింటారండి. ఎట్లాగ ఒక ఆమె వాక్యాన్ని భుజించాలి, వాక్యాన్ని వినాలి, వినటమే భుజించడం అని ఆత్మీయంగా ఒక పాస్టర్ గారు అర్థం చెప్పి వాక్యం చెప్తా ఉంటే, ఓహో అని చెప్పి ఈ ముసలావిడే ఇంటికి వెళ్ళిండి కాడ నుండి ఒక్కొక్క పేపర్ బైబుల్లో జింపుకొని తింటుందంట. ఆదివారం వచ్చేటప్పటికే ఆదికాండం అంతా అయిపోయింది. తీరా బైబుల్ ఆదికాండం తిండని వాక్యం చెప్తే ఆ బైబుల్ ఆదికాండం లేదు. ఏంటమ్మా సంగతి అంటే, అయ్యగారే కదా పోయిన వారం మనకు ఇదివరకు వచ్చినప్పుడు వాక్యాన్ని తినాలని చెప్పాడు, అందుకే రోజుకు ఒక పేజీ చింపుకొని తినేస్తున్నాడు. తినడం అంటే అన్నం తిన్నాడు తినటం కాదు, పేజీల్ని. తినడం అంటే వినటం, తినడం అంటే ఆత్మీయ అర్థం వినడం, విని దాని ప్రకారంగా నడుచుకోవడం. ఆమేన్. కొంతమంది బైబుల్ చూస్తే బైబుల్లో ఆదికాండం ఉండదు. కొంతమంది చూసుకోండి, మీ బైబుల్లో ఆదికాండం ఉంది. ఆ మధ్య ఆదికాండం చెప్పే, ఆదికాండం తీరంటమ్మా బైబుల్ పెట్టుకొని ఆదికాండం తీ అంటే బైబుల్ చూపించి ఆదికాండం లేదు అయ్యారండి, ఆదికాండం లేదు, ఆదికాండం పోయింది. ప్రకటన గ్రంథం ఉండదు కొంతమందికి. మరి బైబిల్లో పేజీలు ఏమవుతున్నాయో నాకు అర్థం కావట్లా. ప్రియులారా, మనం దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని యొక్క కీర్తనలు మనం వినాలి, ఆయన పద్యాలు మనం వినాలి, ఆయన సందేశాలు మనం వినాలి. ఆత్మ సంబంధంగా మనకు ఉపయోగపడే ప్రతి అంశం మనం వింటూ ఆత్మలో బలాన్ని మనం కలిగి జీవించాలి, ఆత్మీయ బలాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వినకపోతే అండి ఏది జరగదు. చెవులు లేనోళ్ళు వింటారండి? మనం ఆరాధించే మన దేవుడు ఎవరో తెలుసా? చెవులుండియు వినే దేవుడు. చెవులుండి వినని దేవుడు కాదు. వినకపోవడానికి ఆ చెవుల్లో చెవుడు కాదు కదా, అది బొమ్మ కాదు కదా. మన దేవుడు ఎవరంటే సజీవుడు, యుగ యుగములు సజీవుడు. మృతుడయ్యాడు కానీ మృత్యుంజయుడై తిరిగి లేచాడు. నువ్వు పిలిస్తే పలికేవాడు, నువ్వు ప్రార్థిస్తే చెవు యొగ్గి ఆలకించేవాడు. ఆమేన్. మీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడండి. మీరు కూడా ఆయన మాట, వాక్యం, ఉపదేశం మీరు ఆలకించుదురుగాక. ఆమేన్. ఆలకిస్తే ఏం జరిగిద్దంట? బ్రతుకుతారు. పండి ఆలకిస్తే మీరు బ్రతుకు బయటపడినట్టే, మీరు బ్రతికేస్తారండి. ఏం వింటే? దేవుని వాక్యం వింటే సందేహం లేదు. డాక్టర్ ఇచ్చే సర్టిఫికెట్లు కూడా సరిపోవు. ఇదిగో దేవుడు వాక్యంలో నుంచి ఒక మంచి సర్టిఫికెట్ మీకు ఇస్తున్నాను, మీరు బ్రతుకుతారంతే. ధైర్యంగా ఉండండి, కాకపోతే వినండి. ధైర్యంగా ఉండండి, కాకపోతే వినాలి. ఏంటి? వాక్యం, దేవుడి మాట, సేవకుడి మాట వినండి. అర్థమైందా నా మాట? సేవకుల మాట వినాలి. సేవకుల మాట వింటే, దేవుడి మాట వింటే, వాక్యం వింటే మీరు బ్రతుకుదురుగాక. ఎన్నోసార్లు సేవకులుగా ఎన్ని మాటలు చెప్పినా కొంతమంది లెక్క చేయరు. సేవకులు ఎన్ని చెప్పినా కొంతమంది లెక్క చేయరు. లెక్క చేయకోకుండా వెళతారా? వెళ్ళి గోటుతో పోయేదాన్ని ఎక్కడి దాకా తీసుకొని వెళతారు? గొడ్డల దాకా తీసుకుపోతారు. హల్లెలూయా. 10 రూపాయలతో పోయేదాన్ని 1000 రూపాయలు బాగొట్టుకుంటారు. వేరుగా ఉండి ఏమీ ఫలించలేమండి. అందుకే ప్రభు అంటాడు, 6 రోజులు శ్రమపడి 7వ రోజున శ్రాంతి. దేవుని సన్నిధిలోకి మనం రావాలి, ఆయనకి మనం ఒక దినాన్ని కేటాయించి ఆయనతో గడపాలి. అప్పుడే మీ సంపద అయినా, మీ కుటుంబం అయినా, మీ జీవితాలైనా ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ మాటలన్నీ మీరు వింటూ ఉండగా మీరు వీటిని బట్టి మీరు గ్రహించి గుర్తుపట్టి కొనసాగించబడవలసింది ఏంటంటే, మీరు తప్పకుండా క్రీస్తు కొరకు బ్రతికే
ప్రజలుగా, సంఘముగా, ఆయన వారసులుగా, ఆయన స్వాస్థ్యముగా మీరు ఉందురుగాక. ఆమేన్. 1, విశ్వాసముతో బతకాలి. 2, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, యాచనలతో బ్రతకాలి. 3, వినటం వల్ల. మీరు వింటే బ్రతుకుతారు. అర్థమైందా? వినలేదో చచ్చిపోతారు అంతే. వింటేనే బ్రతుకుతారు. ఏం వినాలి? దేవుని మాట వినాలి. ఆయన మాట వింటే బ్రతుకుతాం. మాట వినకపోతే చూడండి, ఇక్కడ రాయబడిన మాట తిమోతి మొదటి పత్రిక 5:6. తిమోతి మొదటి పత్రిక 5 అధ్యాయం 6వ వాక్యం చదవండి. సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రతుకుచుండియు చచ్చినదిగా ఉంటుంది. చూడండి, సుఖభోగములయందు బ్రతికితే చూడడానికి బ్రతికే ఉంటాం, కానీ చచ్చిన స్థితిలో ఉన్నావని అర్థం. అర్థమైందా? సుఖభోగాలకు అలవాటు పడి సుఖానికి, లేకపోతే లోకానికి, పాపానికి, దారిద్ర్యానికి, ఈ శాపానికి మీరు అలవాటు పడి ఉంటే ఆకారానికి బతుకుతున్నావు అంతే. అసలు స్థితి ఏంటో తెలుసా? నీలో నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావని అర్థం. విశ్వాసం లేకుండా, ప్రార్థన లేకోకుండా, దేవుని మాట వినే అనుభవం లేకోకుండా ఇవన్నీ ఉంటే ఇక నువ్వు చచ్చిన స్థితిలోనే ఉన్నావని అర్థం. అంతే కదా? ఆ 3 మనలో ఉన్నాయనుకోండి, మీరు బ్రతికిన వాళ్ళు. ఆ 3 మనలో లేవనుకోండి, ఏ స్థితిలో ఉన్నట్టు? చచ్చిన స్థితిలో ఉన్నట్లు. ఆమోసు గ్రంథంలో కూడా ఒక మాట 5వ అధ్యాయం 14వ వాక్యంలో ఉంటుంది, కీడును విడిచిపెట్టి మేలుని వెదికిన ఎడల మీరు బ్రతుకుతారు అని రాయబడి ఉంటుంది. కీడు చేయటం మానండి. ఎదుటి వాళ్ళకి, ప్రక్కన వాళ్ళకి, ఇతరులకి, అయిన వాళ్ళకి కానీ కీడు చేయటం మానాలి. ఎవరికి మనం కీడు తలపెట్టకూడదు. ఏ కీడు మనం ప్రవేశపెట్టకూడదు. అది మనం మానుకుంటే మనం బ్రతుకుతాం. ఆమేన్. మనం వాళ్ళకి కీడు చేద్దాం అనుకుంటాం, ఆ కీడంతా వాళ్ళది మనది మొత్తం 2 కలిపి మనం కొడితే మనం ఏమైపోతామండి? బతుకుతానికేనా? బ్రతకడానికేనా? అర్థమవుతుందా? నువ్వు బ్రతికి ఇంట్లో వాళ్ళని కూడా బ్రతికించు. రాహాబు అనే స్త్రీ బైబిల్లో యెహోషువ గ్రంథంలో కనపడుతుంది. ఆమె ఒక వేశ్య. దేవుని సేవకులు వేగులు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని దాచిపెట్టి వాళ్ళకి మేలు చేసింది. మీకేం కావాలో చెప్పమ్మా అని సేవకులు అడిగితే, నేను నా ఇంటి వారు క్షేమంగా ఉండేటట్లు వాళ్ళ రక్షణ కొరకు వేడుకుంది, మమ్మల్ని హతమార్చొద్దు బాబు అని. సేవకులు, ఇశ్రాయేలులు అనుకున్నట్లుగే ఆ పట్టణాన్ని హతమార్చిన తర్వాత వీళ్ళని ప్రాణాలతో విడిచిపెట్టారు. ఆమెతో ఉన్నవారిని కూడా, ఆమె రక్త సంబంధులు కూడా ప్రాణాలతో విడిచిపెట్టారంట. ఎందుకని అంటే సేవకులకి ఆశ్రయాన్ని ఇచ్చింది, సేవకుల్ని దాచిపెట్టి క్షేమంగా వారిని కాపాడింది కనుక వాళ్ళకి ఆమె తన ఇంటి వారి యొక్క రక్షణను కూడా కోరుకుంది. ఆమె పేరు ఏం పేరు? రాహాబు. అంటే ఆమె మేలు చేసింది, మేలుకు ప్రతి మేలు తిరిగి పొందుకోగలిగింది. అంత మాత్రమే కాదు, ఆమె ఇంటి వాళ్ళను కూడా, రక్త సంబంధులు కూడా రక్షించుకోగలిగింది. యేసయ్య చెప్పిన మాట అదేనండి, మీ కొరకు, మీ బిడ్డల కొరకు అంటే మీరు బ్రతకండి, మీతో పాటుగా మీ బిడ్డలను కూడా బ్రతికించుకోండి. ఆమేన్. ఆహారం పెట్టి బ్రతికించుకోవడం కాదు. బ్రతికించుకోవడం అంటే క్రీస్తునందు బ్రతికించుకోవాలి మన వాళ్ళని. ఎవరిలో? క్రీస్తు. ఈ శరీరం ఎంతకాలం ఉంటుందంటే మహా అయితే 60-70. ఇంకా ఈ లోపే పిలిపొస్తే స్తోత్రం. అయితే ఈ కొద్దిపాటి కాలంలో మనం ఈ శరీరంలో మన ప్రాణ ఆత్మ ఉన్నప్పుడే, ఈ ఆత్మని మన శరీరం ఉన్నప్పుడే మనం కాపాడుకోవాలి. ఎలాగా? పాప క్షమాపణ నిమిత్తం మారుమనసు పొంది, బాప్తిజం పొంది, మనం బ్రతుకుండగానే మన ఆత్మను మనం కాపాడుకోవాలి. అప్పుడు మనం చనిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు అన్నాడు కదా, ఒకడు నా యందు విశ్వాసం ఉంచిన ఎడల వాడు చనిపోయినను బ్రతుకుతాడు. ఎప్పుడు? నువ్వు బ్రతుకుండగా రక్షణ పొందితే. చనిపోయాక ఏం చేయలేవు మనం.
ఈ మాటలన్నీ మీరు మనసులో పెట్టుకోండి. కీడు చేయటం మాని మేలును వెతకండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. తర్వాత ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించండి, సుఖంగా సౌఖ్యంగా బ్రతుకుతారు. తర్వాత ఇంకేం చేయాలి? విశ్వాసం కలిగి ఉండండి, బ్రతుకుతారు. తర్వాత యేసయ్యను గూర్చిన మాటలు, పద్యాలు, కీర్తనలు, ఆయన ఉపమానాలు, ఆయన మీ ఆత్మకి ప్రయోజనకరమైన దైవికమైన ప్రతి అంశం మీరు వినండి వినండి వినండి. విని మీరు విశ్వాసం పొందుకొని బ్రతుకుదురుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో నీరుకట్టి ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకోండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.